ఈరోజు 2 గాంజా సెల్లర్స్కి పట్టుకున్నాము. ఫస్ట్ అక్యూజ్కి పేరు ఉంది సుల్తాన్, సెకండ్ షేక్ అహ్మద్. సుల్తాన్ మీద ముందు 3 కేసెస్ ఉన్నాయి గాంజా గురించి. 2 కేసెస్ మన పోలీస్ స్టేషన్, కాకటం పోలీస్ స్టేషన్లో, ఒకటి కేసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్లో. దీంతోపాటు షేక్ అహ్మద్కి ఒకటి ఇంకా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హెచ్పి పెట్రోల్ బంక్ ఎనుక కట్అవుట్ల దగ్గర వాళ్ళు గాంజా అమ్మిస్తున్నారు. అదే లొకేషన్లో వీళ్ళు ప్రతిరోజు అంటే జనరల్గా అక్కడే అమ్మిస్తున్నారు. మన ఎస్ఐ శ్రీనివాస్, దీంతోపాటు డిప్యూటీ తహసీల్దార్, గవర్నమెంట్ పంచాయత్తో పాటు వీడియో రికార్డర్తో పాటు అక్కడ వెళ్ళి వీళ్ళకి పట్టుకున్నాము. సో ఇది మన 1 కిలో 580 గ్రామ్స్ గాంజా సీజర్ చేయడం జరిగింది. సో ఇది లాస్ట్ వారంలో మేము ముజమ్మిల్కి అరెస్ట్ చేసాము. ముజమ్మిల్ అతను కూడా ఒక పెద్ద గాంజా సెల్లర్ ఇక్కడ. సో లాస్ట్ 7 డేస్లో మేము ఇది 3rd అరెస్ట్ ఈరోజు చేయడం జరిగింది. మన మెయిన్ ఇంటెన్షన్ ఏమైతే గాంజా హెస్ బికమ్ మేజర్ ప్రాబ్లం మన భేసాలో, ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరెవరు గాంజా సెల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవడానికి మేము ఆల్రెడీ రెడీ ఉన్నాము. 1 by 1 ప్రతి గాంజా సెల్లర్కి మేము అరెస్ట్ చేద్దాం. దట్ ఈస్ అ క్లియర్ వార్నింగ్ టు ఎవ్రీవన్. అంటే ఎవరు గాంజాలో డీలింగ్ చేస్తున్నాము వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం. మన భేసా జ్యూరిస్డిక్షన్లో ఎవరైనా గాంజా సెల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దీంతో పాటు గాంజా సెల్ చేసి వాళ్ళు ఏమేం అర్నింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, మన ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది. దీంట్లో ఎవరైనా గాంజా సెల్ చేసి ఏమేం ప్రాపర్టీ అర్న్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ కూడా మేము సీజర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దీంట్లో మూవబుల్ ప్రాపర్టీ కానీ నాన్ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏం ప్రాపర్టీ ఈ గాంజా నుండి వచ్చింది దీనికి కూడా మేము అంటే కాన్ఫిస్కేట్ చేద్దాం. థ్యాంక్ యూ. సో అంటే వీ విల్ సీజ్ ద ప్రాపర్టీ. అది వాళ్ళ దగ్గర ఏం జస్టిఫైబుల్ రీజన్ అంటే అర్నింగ్ సోర్స్, లీగల్ అర్నింగ్ సోర్స్ లేకుండా ఎక్కువ ప్రాపర్టీ అయితే దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్, వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయాలి ఈ ప్రాపర్టీ ఎలా వచ్చింది వీళ్ళ దగ్గర. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సో మేము దీనికి కూడా ప్రిపేర్ చేద్దాం. సో గాంజా సెల్లర్ ఏ ప్రాపర్టీ వాళ్ళు అర్నింగ్ చేస్తున్నారు దీనికి కూడా వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది కేస్ డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇస్తాం, దీంట్లో మొత్తం మెన్షన్ చేసి ఇస్తాం. ఒకటి నుండి గాంజా తీసుకొని వస్తున్నారు, ఎక్కడ నుండి తీసుకొని వస్తున్నారు అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.